దాంతోపాటు వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి వెహికల్స్ డాక్యుమెంట్స్తో పాటు ట్రిపుల్ రైడింగ్ అనేది చేయకూడదు. ముగ్గురు వెహికల్ నడపడానికి వీల్లేదు. ముగ్గురు వెహికల్ నడిపితే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ట్రిపుల్ రైడింగ్ చేయకండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయినా కానీ కొంచెం నిదానంగా వెళ్ళాలి. వేరే వెహికల్స్ ఏదైనా మాట్లాడుకుని వెళ్ళండి. 3-4 ఉంటే. తాగేసి వెహికల్ అనేది నడపకూడదు. తాగి వెహికల్ నడిపిన ఏడల కేసు అవుతుంది, 10,000 రూపాయల ఫైన్ ఉంటుంది. వాటితో పాటుగా ఆ రీడింగ్ని బట్టి జైలుకి అనేది పంపిస్తారు. అది 1 డేనా, 2 డేనా, 3 డేసా, 1 వీకా అనేది చెప్పలేము. ఆ రీడింగ్ని బట్టి చెప్తాం. కాబట్టి తాగేసి వెహికల్ నడపకూడదు. ఇంతకుముందు 500, 1000 రూపాయల ఫైన్ ఉండేది, ఇప్పుడు 10,000 రూపాయల ఫైన్ అయింది. కాబట్టి తాగేసి వెహికల్ నడపకండి. మైనర్స్కి బండి ఇవ్వకండి. చిన్నపిల్లలు బండి నడిపిన ఏడల, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు బండి నడిపిన ఏడల, బండి నడిపిన బాబుతో పాటు ఆ పేరెంట్స్కి కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మైనర్స్ బండి నడపకూడదు. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి. సిగ్నల్ పడినప్పుడు ఆగాలి. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ.